రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద రుణమాఫీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2 లక్షల రైతు రుణమాఫీ మరియు 6 గ్యారంటీలో అమలు చేస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేశారని హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలో అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని హరీష్ రావు చాలా వివరంగా చెప్పారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సగం రైతులకే మాఫీ చేయడం చాలా దురదృష్టమని అన్నారు. 31,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి 17,000 కోట్ల రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మా పార్టీ తరపున రైతు రుణమాఫీ కాని వారు కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తే దాదాపు 90,000 మంది రైతులు రుణమాఫీ కాలేదని చెప్పారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వెర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, ఆంజనేయ గౌడ్, పల్లె రవికుమార్ మరియు బీఆర్ఎస్వి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. వెంటనే వాళ్ళ రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మా నాయకుడు హరీష్ రావు గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు న్యాయం జరుగుతా అంటే నా ఎమ్మెల్యే పది పెద్ద లెక్క కాదు, మా పదవి అందరం కూడా ఎమ్మెల్యే అందరం రాజీనామా చేస్తామని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. నిన్నటి వరకు మీరు మాట ఇచ్చారు, మాట తప్పిరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపటి నుంచి రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రైతుల రుణమాఫీ చేసే వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల కోసం ఇలా మేము పోరాటం చేస్తాం. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం, వెంట పెడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో తిరగకుండా ఇవాళ రైతులందరినీ చైతన్యం చేస్తామని చెప్పి సందర్భంగా మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.